హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిర్జస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పొట్టు పెసరపప్పు సోరకాయ చుక్క నీరు లేకుండా ఫ్రై చేస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెతో కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఒక సోరకాయ, ఒక ఉల్లిపాయ, ఒక కప్పు పొట్టు పెసరపప్పు, 10 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ముందుగా మనము సోరకాయని గీరుకోవాలి. పొట్టును మొత్తం గీరుకున్న తర్వాత సోరకాయని మనం శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేయాలి. అలా కట్ చేసిన ముక్కల లోపల ఉన్న గుజ్జుని మనం తీసివేయాలి. అన్నీ అదే మాదిరిగా తీసివేసి సొరకాయ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలి. అన్నీ అదే మాదిరిగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మధ్యలో కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన వాటినన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కనే పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి మనం ముందుగా తీసుకున్న పొట్టు పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి. అలా వేయించిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టాలి. వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలి. ఆ తర్వాత ఒక బాండి పెట్టి 2 పావుల నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగిన దాంట్లో మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని అందులో వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. మనం పక్కనే పెట్టిన పప్పుని శుభ్రంగా కడిగి నీరంతా తీసేసి ఆ పప్పుని మనం ఉడికిన సోరకాయ దాంట్లో వేసుకోవాలి. పప్పుని వేసిన తర్వాత బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొత్తిమీరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. మళ్ళీ మూత తీసి చూసి
కూర ఉడికినట్టే. అందులో మనం తగినంత ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీరను అందులో వేసుకొని బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా పొట్టు పెసరపప్పు సోరకాయ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసి దీనిని మనం వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీతో కానీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. నేనైతే అన్నం పాపడాతో తీసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.